అందరికీ స్వాగతం సుస్వాగతం. వాసవ నరసింహంలో ప్రతి వారం మనం ఆరోగ్య సమస్యలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1260వ కార్యక్రమం. గత 24 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంగా నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి వారం నిపుణులైన వైద్యులు వచ్చి ఈ కార్యక్రమంలో వారి రంగాలు చెందిన విషయాల మీద ముచ్చరించడం జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ ఫిజిషియన్, వెరీ పాపులర్ ఫిజిషియన్ డాక్టర్ పి గురుప్రసాద్ గారు వారి వేళ నా ఆరోగ్యం నా హక్కు అనే విషయం పైన మాట్లాడుతున్నారు. WHO ఈ సంవత్సరం మై హెల్త్ మై రైట్ అనే స్లోగన్ ఇచ్చింది. మీ అందరూ తెలుసు, మన 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డే జరిగింది. ఆ సందర్భంలో ఇదే థీమ్ మీద మై హెల్త్ మై రైట్, నా ఆరోగ్యం నా హక్కు. హక్కు అని అంటే హెల్త్ ఈజ్ ఏ రైట్. మన ప్రభుత్వం మన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వానికి ఉంది. ఏ రకంగా మనకు వ్యాధులు వస్తాయి, పర్యావరణం సరిగ్గా లేకపోతే వాయు కాలుష్యం వల్ల, జల కాలుష్యం వల్ల, అన్నిటి వల్ల, శబ్ద కాలుష్యం వల్ల, రకరకాల కాలుష్యాల వల్ల మనకు అలాగే ఫుడ్ సరిగ్గా లేకపోతే, న్యూట్రిషన్ ఎన్ని రకాలు. అలాగే ఇమ్యునేషన్ చాలా ప్రోగ్రాం జరగాలి. చిన్న పుట్టిన దగ్గర గర్భిణీ దగ్గర నుంచి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు వాళ్ళ ఆరోగ్యం తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అలాగే మనకి ఉంది. మై హెల్త్ మై రైట్ అనేప్పుడు ఆ రైట్ అనేది ప్రభుత్వం చూడలే కాకుండా మనం కూడా మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి అని ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చేసుకోవాలి. అలాగే అనారోగ్యం కలిగి తీసుకోవాలి. ఒక ప్రభుత్వ పరంగా కావాలి, మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా. అంచేత ఈ విషయంలో మరి WHO థీమ్ అయినప్పుడు కూడా ఆ WHO థీమ్ మొత్తం బేసిక్ పెట్టుకుని మై హెల్త్ మై రైట్ అంటారు. నా ఆరోగ్యం నా హక్కు అనే విషయం మీద ఏమిటి నా ఆరోగ్యం నా హక్కు ఏంటి, ఏ రకమైన హక్కు ఏంటి, వీటిన్నింటినీ కూడా డాక్టర్ గురుప్రసాద్ గారు మాట్లాడతారు. మన ప్రేక్షకులందరికీ డాక్టర్ గురుప్రసాద్ గారి పరిచయమే. ఆయన దాదాపు గత 10 సంవత్సరాల నుంచి మన కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఆయన మీ అందరూ తెలుస్తారు, నాకు అందరూ బాగా పరిచయం ఫిజిషియన్. ఇప్పుడు ఆయన ఈ విషయం మాట్లాడతారు. ఓవర్ టు గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మామూలుగా చాలాసార్లు ఎక్కువగా డాక్టర్స్ మేము మాట్లాడేది ఏదో ఒక పలానా జబ్బు మీద మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది WHO ఎవ్రీ ఇయర్ ఒక స్లోగన్ ఇస్తుంది వరల్డ్ హెల్త్ డేకి. ఈ సంవత్సరం 2024కి ఇచ్చిన స్లోగన్ వచ్చి మై హెల్త్ మై రైట్. ఆరోగ్యం మన ప్రాథమిక హక్కు అండి. ప్రాథమిక హక్కు చాలా అన్ని హక్కుల్లోకి నా ఉద్దేశంలో ఆరోగ్యం అన్నదే ప్రాథమిక హక్కు అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎవరికైనా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది వినుంటారు. అన్ని సంపదల కన్నా అతి ఉత్తమ సంపదనలో అన్నిటికన్నా ముఖ్యమైన సంపద అని ఎవరిని అడిగితే కనుక ఆరోగ్యం అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ధనమంతా మన చేతుల్లో ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే దాని నుంచి ఏమీ ఉపయోగం ఉండదు. ది కాస్ట్లీయెస్ట్ బెడ్ ఈజ్ అ హాస్పిటల్ బెడ్ అంటారు. ఏది సపోజ్ ఒక దేశ రాజు అయినా కూడా ఆయనకి జబ్బు చేస్తే ఆ బాధ ఆయనే పడాలి, కానీ ఆయన బదులు ఆయన భటుడు, ఆయన మంత్రో, ఆయన సేనాపతి ఎవరు పడరు. సో ఆరోగ్యం అన్నది అత్యంత ముఖ్యమైన హక్కు. దీని గురించి ఇవాళ కొంచెం మనం వివరంగా తెలుసుకుందాం. హక్కు అంటే ఏంటి అన్నది. ఎవరికైనా అండి ఇప్పుడు మనకి ముఖ్యంగా కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించి మన చేతుల్లో లేనిది, ఇప్పుడు డాక్టర్ సమరం గారు ఇప్పుడు చెప్పారు, మన బాధ్యత కూడా ఉంది. హక్కుల తర్వాత బాధ్యతల గురించి కూడా వద్దాం. చిన్నప్పుడే 10th క్లాస్లోనే 10th 9thలోనో సివిక్స్లో చెప్పేవారు రైట్స్ అండ్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్. ఎంతసేపు హక్కుల గురించే మాట్లాడకూడదు, మన డ్యూటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ముందు హక్కు గురించి మాట్లాడదాం. కొన్ని విషయాలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, పర్సనల్గా మనకి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు. అవి గవర్నమెంట్ చేతుల్లోనే ఉన్నాయి. ఉదాహరణకి మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే ఆహారం, ఇవి మూడు సరిగ్గా లేకపోతే
ఎన్ని రకాల మనం జాగ్రత్తలు తీసుకున్నా మన ఆరోగ్యం పాడైపోతుంది. ఈ గాలి, నీరు, ఆహారం అన్నది పూర్తిగా మన చేతిలో లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ నించొని మనందరం గాలి పీల్చుకుంటున్నాం. ఇది ఆల్రెడీ పొల్యూటెడ్ ఎయిర్ అంటే ఏం చేయగలం అంటే ఇండోర్ అనే కాదు, అవుట్డోర్. ఇప్పుడు బయట నించుంటాం, మనం ఆ గాలే పిలవాలి, మన చాయిస్ లేదు. ఎంత గొప్పోడైనా సరే, రాజైనా సరే, ఒక దేశ ప్రధాని అయినా సరే, ఏదైనా సరే. సో అందుకని ఈ విషయాలు గవర్నమెంటు మన గవర్నమెంట్ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎయిర్ పొల్యూషన్ అరికట్టాలి, వాటర్ పొల్యూషన్ అరికట్టాలి, అలాగే ఫుడ్ అడల్టరేషన్ అరికట్టాలి. ఈ చాలా ముఖ్యంగా చేయాల్సినవి. ఇవి వాళ్ళు పట్టించుకునేలాగా చేయాల్సిన బాధ్యత కూడా మనదే. ఇప్పుడు ఈ బొమ్మలో చూస్తున్నారు ఎంత పొల్యూషన్ వస్తుంది చూడండి. ఇప్పుడు అది ఇండస్ట్రీస్ వల్ల కావచ్చు, ఈ కార్ల వల్ల కావచ్చు, లేదా ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యకాలంలో యుద్ధాలు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయనుకోండి. ఒక యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు కూడా యుద్ధం జరుగుతుందండి. ఎంత నష్టం జరుగుతుంది, అక్కడ మనుషులు చచ్చిపోతున్నారు, బోళ్ళంత బిల్డింగులు కూలిపోతున్నాయి, బోళ్ళంతా ఇప్పుడు ఈ బాంబులు వేస్తున్నారంటే బోళ్ళని కెమికల్స్ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తున్నాయి కదండి. అదంతా ఎక్కడో జరుగుతుంది కదా, మనకు సంబంధం లేదు కదా అనుకుంటే చాలా పొరపాటు. ఆ గాలి మనకి అందరికీ భూమి మీద ఉన్నది అదే గాలి, అదే నీరు, అదే సుమారుగా ఆహారం. మనం మొత్తం భూమి మీద ఉన్నదే తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడో చోట కలుషితం అయిపోతుందంటే ఆ గాలి ఆటోమేటిక్గా మిగిలిన దేశాలకి కూడా వస్తుంది. డైరెక్ట్గా కంటిగా కూడా బాంబు పడిన చోట ఎంత పొల్యూషన్ ఉందో అంత డైరెక్ట్గా మనకి కనపడదు, కానీ అది ఆటోమేటిక్గా గాలిలో కలుస్తుంది. ఆ గాలి ఇప్పుడు అమెరికాలో గాలి అయినా, యుక్రెయిన్లో గాలి అయినా మనం పీల్చేది అది మారుతూ ఉంటుంది కదా, ఎక్కడిదక్కడ ఉండిపోదు కదా. సో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే వాటర్ పొల్యూషన్, మన నీరు, ఇదంతా వాటర్ బాడీస్ అనేది ప్రపంచంలో ఇప్పుడు ఏ సముద్రాలకు మనం పేర్లు పెట్టుకున్నాం, కానీ ఇదంతా కలిసే ఉంటుంది కదా. దేనికి దానికి సెపరేట్ కాంపౌండ్ వాళ్ళు వేసి కట్టి లేవు, ఇదంతా కలిసే ఉంటుంది, ఒకటే నీరు. ఇప్పుడు ఇప్పుడు వాటర్ సైకిల్స్ అంటాం. మనకు వర్షం పడి ఇక్కడ ఉన్న వాటరు గాలిలోకి ఎవాపరేట్ అయ్యి మళ్ళీ క్లౌడ్ కింద వెళ్తే విజయవాడలో క్లౌడ్ విజయవాడలో, గుంటూరులో క్లౌడ్ గుంటూరులో, అమెరికాలో క్లౌడ్ అమెరికాలో ఉండవు. ఈ మారుతూ ఉంటాయి ప్లేసెస్. అంటే మళ్ళీ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తూనే ఉంటుంది. సో పొల్యూషన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అరికట్టాలి. అది ఎయిర్ పొల్యూషన్ అయినా, ఇక్కడ మనకు చూపించిన వాటర్ పొల్యూషన్ అయినా. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజులో మనం తినే ఆహారం కూడా చాలా బాధాకరం అండి. తినే ఆహారం కూడా స్వచ్ఛమైందని గ్యారంటీ లేదు. మనం అందరం తింటున్నాం, ఏదో పెద్ద ఎక్కడో చోట కొంటాం, తింటాం. ఓకే, మీకు డబ్బులు ఉన్నాయి, 5 స్టార్ హోటల్లో తింటారు. అదైనా ఎక్కడో మార్కెట్లోంచి కూరగాయలు తెచ్చి వండాల్సిందే కదండి. కూరగాయలు కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఏదైనా తీసుకొచ్చి పెట్టేది ఆటోమేటిక్గా అదే ఆల్రెడీ కెమికల్స్ తోటి నిండిపోయి ఉన్న వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, కొన్ని ఇప్పుడు చేపలకు కానీ, రొయ్యలు కానీ, లేదా కోళ్ళు కానీ, వీటికి కానీ విపరీతంగా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేసి, పరిధికి మించి వాడేసి దాని ప్రాణం కాపాడడం అమ్మేదాకా, దానికోసం ఎక్కువ మందులు పరిమితికి మించి వాడటం వల్ల ఆ అవశేషాలు అందులో ఉండిపోతాయి. మనకి తెలియకుండా మనం అవి తింటాం. తిన్నప్పుడు మన బాడీలోకి అవి కూడా వస్తాయి, కంటికి కనపడవు అంతే. అవి రావడం వల్ల అది ఒక ముఖ్యమైన యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి కూడా మళ్ళీ తర్వాత చెప్తాను. అది ఒక ముఖ్యమైన కారణం అయిపోయింది. మనకి తెలియకుండా మనం అంటే నేను జీవితంలో అంటే కనీసం 4-5 సంవత్సరాలుగా అసలు ఒక యాంటీబయాటిక్ కూడా తీసుకోలేదండి అని అనుకోవచ్చు, కానీ మనకు తెలియకుండా తీసుకుంటా ఉన్నాం, వెళ్తున్నా ఉన్నది. దాని నుంచి కూడా రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఒక పెద్ద టైం బాంబ్ అండి. యాంటీబయాటిక్ టైం బాంబ్ అనేది క్లిక్కింగ్ ప్రపంచవ్యాప్తంగా మనకి మరీ మన దేశంలో. అది మళ్ళీ టచ్ చేస్తాను. బాధ ఏంటంటే నిన్న రాత్రి నేను ఒక దానిమ్మ పండు తింటున్నా. ఈ స్లైడ్సే చూసుకుంటా రాత్రి దానిమ్మ పండు తింటా ఉంటే అంతా తినేసాక చేయి చూసుకుంటే చెయ్యి అంతా రంగండి. తినేసాక చూసుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు తెలిసి మీరు అందరూ కూడా ఎవ్వరూ దీని నుంచి అతీతులు కాదు. సో ఏం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు మనకి మార్కెట్లో కనపడే ఫ్రూట్స్ అన్ని రంగులు ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నాయి. ఇదంతా ఏదో చెప్పుకోవడానికన్నది కాదండి, యాక్చువల్ జరుగుతున్న మ్యాటరు. యాక్చువల్గా జరుగుతుంది. ఇంజక్షన్లు ఇస్తున్నారు, పుచ్చకాయలకి ఇస్తున్నారు, ఏది దానిమ్మకి ఇస్తున్నారని అర్థమైంది. ఏదైనా రంగుగా ఎర్రగా కనపడుతుంది, లేకపోతే ఏదో దాని కలర్ దానికి కనపడుతుంది అనేటప్పటికీ పసుపు కల్తీ, పీసు కల్తీ, ఏదైనా మీరు చెప్పండి, ఎనీథింగ్, అన్ని కల్తీలు జరుగుతున్నాయి. దానివల్ల ఆరోగ్యం ఇంక్లూడింగ్ క్యాన్సర్ దాకా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎవరు అరికట్టాలి? మన చేతులు. ఇప్పుడు నేనేం చేయగలను? నేనైనా మీరైనా వెళ్ళి ఇప్పుడు రోడ్లో ఒక ఫ్రూట్ కొనుక్కోవాలి, కొనుక్కోగానే తినగలం, కానీ అంత మించి మనం చేయగలిగింది ఏం లేదు కదా.
ఇప్పుడు మనం దాన్ని ఇంకొకలాగా మనకు అందరూ ఇంట్లో పండించేసుకొని తిందాం అనేది జరిగేది కాదు. ఎంత పండించగలం? ఒకవేళ మనకి ఇంట్లోనే పండించుకోగలిగే ఉందనుకో, ఎన్ని ఫ్రూట్స్ పండిస్తాం, ఎన్ని వెజిటబుల్స్ పండిస్తాం, ఇది జరిగే పని కాదు. అంటే దాని మీద ఖచ్చితంగా గవర్నమెంట్ ఫోకస్ ఉంటాయి. చాలా అన్ని దేశాల్లోనూ లాస్ ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే WHO చెప్పిన ప్రకారం సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో హెల్త్కి సంబంధించి వాళ్ళ కాన్స్టిట్యూషన్, ఇంక్లూడింగ్ మన దేశంలో కాన్స్టిట్యూషన్లోనే అది రైట్ కింద పరిగణించబడింది. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి అంత స్ట్రిక్ట్గా జరగట్ల. ఇది జరగాలి, మన అందరి కోసం జరగాలి, ఇంక్లూడింగ్ మన నాయకుల కోసం జరగాలి. అందరూ ఇదే భూమి మీద ఉన్నాం కదండి, అది మర్చిపోకూడదు. ఎంత గొప్ప వాళ్ళైనా అందరూ ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, ఆ ఫుడ్డే తింటున్నాం. సో వాళ్ళకి అంటే అవగాహన, కొంచెం ఒత్తిడి తెచ్చేలాగా మనం అందరం ప్రయత్నిస్తేనే అది కొంత పని జరిగేలాగా అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లము ఖచ్చితంగా ఇప్పుడు ఆహారం అసలు బేసిక్ అన్నమాట. తలుచుకుంటే బాధ, భయం అన్నీ వస్తాయి. ఎలాగా? మనకి సరైన నీరు లేదు, సరైన వాటర్ లేదు, సరైన ఆహారం మనం తీసుకోవట్లేదంటే మరి జబ్బులు రాక ఎక్కడి నుంచి పోతాయి? క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఒక కారణం ఇది. సో ఖచ్చితంగా ఇది మైండ్లో ఉంచుకొని దీనికి సంబంధించి మన గవర్నమెంట్లు ఇంకా గట్టిగా ప్రతి దేశంలోనూ పట్టించుకొని చెయ్యాలన్నది నా మనవి, కోరిక. అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు దీన్ని అవగాహన పెంచుకొని ఒత్తిడి పెంచాలన్నది అభిప్రాయం అండి నాది. సో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుందండి. సో మనకి కూడా చాలా స్కీమ్స్, ఇప్పుడు న్యూ బోర్న్ చైల్డ్ దగ్గర నుంచి ప్రెగ్నెంట్, డాక్టర్ గారు మారు గారు చెప్పారు, ప్రెగ్నెన్సీ నుంచి కూడా చూసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కావచ్చు, అంటే ఐరన్ సప్లిమెంట్ కానివ్వండి, ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఇమ్యునైజేషన్స్ కానివ్వండి, షుగర్ పరీక్ష చేసుకోవడం కానివ్వండి, ఇలా డిఫరెంట్ థింగ్స్, దానికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్, ఆ టైంలో కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు. ఇవన్నీ చూడడం, ఇదంతా గవర్నమెంట్ బాధ్యత. ఇవి చూసుకుంటూ వెళ్ళాలి. మనకి ఉన్న ఈ స్కీమ్స్ జరుగుతున్నాయి అట్లాగా. అయితే మ్యాక్సిమం అన్ని కంప్లీట్గా కవర్ అవ్వాలి. పిల్లలకి వ్యాక్సినేషన్ కవర్ అవ్వాలి. అడల్ట్ వ్యాక్సినేషన్ కూడా ఇంకోటి కొంచెం తక్కువ మందికి అవగాహన ఉన్న మ్యాటర్, అది కూడా తర్వాత మళ్ళీ విడిగా చెప్దామండి. సో వీటితో పాటు ప్రివెంటబుల్ డిసీజెస్, ఎప్పుడైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. మనం ఆపగలిగేది, ఏదైనా ప్రివెంట్ చేయగలిగే జబ్బుల మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి. అలాగే ఆరోగ్యం అంటే మాల్ న్యూట్రిషన్, ఆహారం అందరికీ అందుబాటులో ఉండాలి. కనీసం ఆరోగ్యం అన్నది మెయింటైన్ అవ్వడానికి కనీసం మినిమం కావాల్సిన పోషకాలన్నీ అందేలాగా గవర్నమెంట్ చూసుకోవాల్సి ఉంటుంది. క్రానిక్ డిసీజెస్, ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్లిపిడీమియా, ఇలాంటి వాటికి సంబంధించి, క్యాన్సర్స్కి సంబంధించి కూడా గవర్నమెంట్ తరఫు నుంచి మ్యాక్సిమం సపోర్ట్ ఉండాల్సి ఉంటుందండి. ఇంకోటి మందులు, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇవి జీవితకాలం వాడాల్సిన మందులు ముఖ్యంగా. సో వీటిని ఎసెన్షియల్ డ్రగ్స్ని అందుబాటు ధరల్లో అందించే బాధ్యత మళ్ళీ గవర్నమెంట్దే ఉంటుంది అన్నమాట. అట్లాగే కొన్ని డయాగ్నోస్టిక్స్, కొన్ని బ్లడ్ టెస్టులు కానివ్వండి, వేరే టెస్టులు, కంపల్సరీ బేసిక్ టెస్టులు అనేవి అందుబాటు ధరల్లో ఉండాలి. డివైజెస్ అంటాం, అంటే కొన్ని పరికరాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా స్టెంట్లు అనుకోండి, అలాంటివి, లేదా కంటిలో క్యాటరాక్ట్ వచ్చి లెన్స్ పెట్టాలి, ఇలాంటివి బేసిక్ నెసెసిటీ, అంటే సుమారుగా చాలామందికి ప్రజలకి అవసరమయ్యే డివైజెస్ అవి కూడా అదుపులో ఉండాలి, ప్రైజెస్ అందుబాటులో ఉండాలి. అలా ఉండేలాగా చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంటుంది. సో ఇందాక చెప్పుకున్నాం, ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్, వాటర్ పొల్యూషన్, అడల్ట్రేషన్, ఇది ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సుమారుగా 25-30 ఏళ్ళు ఇంకా ముందు నుంచే చాలా సైంటిస్టులు చెప్పారు గ్లోబల్ వార్మింగ్ అని. అంటే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, పట్టించుకోండి అని ఎంత చెప్పినా ప్రపంచం మొత్తం మీద పెద్దగా దాని గురించి ఫోకస్ పెట్టింది లేదు. ఇప్పుడు ఈ రోజున ఆ పరిస్థితి మన కంటి ముందు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కూడా జరుగుతున్నది. అకాల వర్షాలు వస్తున్నాయి, అకాల ఫ్లడ్స్ వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దగ్గర ఒక్క చోట అన్నట్ల ఏ కంట్రీ అయినా తీసుకోండి, ఎంత గొప్ప అమెరికాతో సహా అందరూ ఫ్లడ్స్ వచ్చి ఎప్పుడు రానట్టుగా అప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు అది ఆల్రెడీ ఎప్పుడో 25-30 ఇంకా ముందు నుంచే చెప్తా ఉంటే ఎవరు అంటే ఏముందిలే ఏదో చెప్తారులే అన్న లెక్కలో ఉన్నారు. ఇప్పుడు అన్నా మనం కళ్ళు తెరిచి ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను ఈ చూసుకోకపోతే చాలా చాలా తొందరలోనే అందరం చాలా బాధల్లోకి వెళ్తాం అన్నది నా అభిప్రాయం అండి. ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది.
వీటితో పాటు ఏంటంటే ఇన్సెక్టిసైడ్స్, ఇప్పుడు ఇందాక చెప్పాను పొలాల్లో జల్లే అంటే పంట నాశనం చేసే క్రిముల్ని చంపడానికి వాడే ఇన్సెక్టిసైడ్స్, వాటిల్లో కూడా కొన్ని బ్యాన్ అయిన ఐటమ్స్ ఖచ్చితంగా వాడకుండా ఉండేలా చూసుకోవాలి. అసలు వాటి ప్రొడక్షనే జరగకుండా చూసుకోవాలి. ప్రొడక్షన్ జరగకూడదు, అవి దొరకకూడదు. ఫార్మర్స్కి తెలియదు కదా, ఇప్పుడు వాళ్ళంత ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఏది దొరికితే ఇది బాగుందంటే అది వాడేస్తూ ఉంటారు. దానివల్ల వచ్చే హానికరం వాళ్ళకి, అది కొనుక్కొని తినిన ప్రజలకి అందరికీ హాని అనేది వాళ్ళకి కూడా తెలియదు. సో ఇలాంటిది జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత కోసే ముందు ఇప్పుడు ముఖ్యంగా ఫ్రూట్స్ ఇలాంటి ఎన్ని రోజుల ముందు లేదా కొన్నిటికి ఇంత టైం ముందు జల్లకూడదు అని ఉంటుంది. ఆ అవేర్నెస్ పెంచాలి. ఆ పంట పండించే రైతులకి తెలియాలి, అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా చూసుకోవాలి. లేకపోతే మనకి తెలియకుండా ఇప్పుడు మార్కెట్లో కొనుక్కుంటాం, గ్రేప్స్ అని కొనుక్కుంటాం, తినేస్తాం, దాంతోపాటు ఇన్సెక్టిసైడ్స్ కూడా తినేస్తాం అన్నది మనకే తెలియదు. ఇది కంటికి కనపడదు. చాలా విషయాలు ఓకే మేము కడుక్కొని తింటాం మాకేం కాదనుకుంటే అంత సింపుల్ కాదండి. లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. ఈ బయట పొరలోంచి ఏముంది, అక్కడేం పింక్ కొబ్బరి చెప్పులాగా ఉండదు కదా. ఇప్పుడు ఫ్రూట్స్ గ్రేప్స్ అంటే అది ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది లోపలికి. అలాగా ఇప్పుడు ఇంత భయపడి ఎలా తినాలి, ఎలా బతకాలి, ఇది ఆలోచించండి. సో దీనికి ఖచ్చితంగా అన్ని మన చేతిలో లేని విషయాలు ఇవి. మనం ఎవరైనా కొనుక్కొనే తినాలి ఫ్రూట్స్, వెజిటేబుల్స్. సో దీని మీద గట్టిగా శ్రద్ధ పెట్టేలాగా మన ప్రయత్నాలు మనం చేయాలి. అలాగే కొన్ని ఇప్పుడు ఇది ఉందనుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఇలాంటివి మన చేతిలో ఉన్నది. ఇది హానికరం అని చెప్తున్నారు, అయినా కూడా వినకుండా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరి కాళ్ళు గొయ్య తవ్వుకుంటున్నారు అన్నది వేరే మాట. కానీ ఖచ్చితంగా ఎక్కువ ఇంకా దాని సౌండ్ అంటే దానికి సంబంధించి ఎక్కువ అవేర్నెస్ తెలిసే చాలామంది చేస్తారు. కొన్నిసార్లు పట్టించుకోరు, ఏమిలే మాకేం అవ్వదులే అనుకుంటారు. ఇవాళ నేను వచ్చే ముందే ఒక పేషెంట్ సుమారుగా 45 సంవత్సరాలు ఉంటే ఆయన ఆల్కహాలిక్, ఆయనకు ఆల్రెడీ సిర్రోసిస్ ఆఫ్ ది లివర్ అని చెప్పి డయాగ్నోసిస్ వచ్చింది స్కాన్లో. అంటే లివరు పూర్తిగా పాడైపోయిందని వచ్చింది. దీనికి కౌంటర్గా ఇంకోటి చెప్తాను. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అయ్యేం లేదు మా మామయ్య, అది కూడా నేను చూసిందే, ఒక ఆయన 80 years 80 సంవత్సరాలు ఆయన ఎప్పుడు ఆల్కహాల్ తాగుతూనే ఉన్నాడు. ఆయన మొన్న ఒక వారం క్రిందట చనిపోయారు. వాళ్ళు ఎక్సెప్షన్స్ అండి, అది రూల్ కాదు. అలాంటి వాళ్ళు అంత అదృష్టవంతులు తక్కువ మంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఇలాగే 40 సంవత్సరాలకి లివర్ పాడైపోయి ఆరోగ్యం పాడైపోతే ఇంకా జీవితం ఏముంటుందండి. ఇప్పుడు ఆయన చాలా ప్రాబ్లం ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదైనా జోక్ కాదు. ఇచ్చేవాళ్ళు ఉండాలి, ఈయనకి మ్యాచ్ అవ్వాలి, ఈయనకి దొరకాలి, అప్పుడు దాకా ఈయన బతికుండాలి, ఈ లెక్కలన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా ఎక్సెప్షన్స్ని ఎప్పుడు పట్టుకోకండి. పలానా ఆయన రోజు తాగుతాడు సిగరెట్, ఆయన 60-70 ఏళ్ళ నుంచి తాగుతున్నాడు కానీ ఆయనకి ఏం క్యాన్సర్ రాలేదు, లేకపోతే ఆయనకి ఏం లంగ్స్ పాడలేదంటే ఆయన ఎవడో అదృష్టపోతుందండి. ఆయన్ని పట్టించుకోవద్దు. మెజారిటీ అంటే యాజ్ డాక్టర్స్, ట్రీటింగ్ డాక్టర్స్ కింద మేము రోజు చూసేట్లో వీళ్ళు చేతులారా చేసుకొని ఈ ఆల్కహాల్లో వల్ల వచ్చే జబ్బులు, స్మోకింగ్ వల్ల వచ్చే జబ్బులు ఈ ఖచ్చితంగా ఎవ్రీడే చూస్తాం కాబట్టి వద్దు అని చెప్తాం. దయచేసి మానేయండి. ఇది సొంతంగా చేసుకునేది, ఇది మన చేతిలో ఉన్నది. డ్రగ్స్ గురించి కూడా చెప్తానండి. ఈ డ్రగ్స్ కూడా అంటే మాదక ద్రవ్యాలు అంటారు. సో ఇవి కూడా ఎక్కువ తీసేసుకొని దానివల్ల వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఆరోగ్యం పాడవడం, వాళ్ళ ఫ్యామిలీ పాడవడం, సొసైటీకి కూడా నష్టం అండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు అబ్నార్మల్గా బిహేవ్ చేయడం, రోడ్డుకి అడ్డంగా పార్క్ చేసి కూర్చోవడం, ఇలాంటి చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద తయారవుతారు. కాబట్టి దయచేసి డ్రగ్స్కి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఆల్వేస్ నో రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ టైం. సో అగ్రికల్చర్కి వచ్చేటప్పుడు ఇంత మనం చెప్పుకున్నట్టు వాటిలో మందులు వాడేవి తగ్గించుకోవాలి. ఫుడ్ సిస్టంలో కనీసం అంటే WHO చెప్పింది ఇది 30 నుంచి 50% తగ్గించేయాలి బై 2030 కల్లా అని. ఇప్పుడు ఆల్రెడీ మనం 2034కి వచ్చేసామండి, ఎంతో దూరంలో లేము. కట్ చేయాలి, ఆ యాంటీబయాటిక్స్ యూసేజ్ అంతా కూడా కట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి మన గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఫాజిల్ ఫ్యూల్స్ అంటే ఇప్పుడు ఈ డీజిలు, పెట్రోలు ఇవన్నీ వచ్చేది, వీటిని యూసేజ్ తగ్గించాలి. అంటే దాని మీద ట్యాక్సేషన్ పెంచాలి. మన ఎన్వైరన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండే సోలార్ కానీ, హైడ్రో కానీ, విండ్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ కానీ దాన్ని బాగా ప్రమోట్ చేయాలి. వీలైనంత వరకు ఇప్పుడు ఈ సోలార్ మీద, హైడ్రో ఇట్లకి ట్యాక్స్ బాగా తగ్గించాలి, కుదిరితే తీసేయాలి. అప్పుడు ఎంకరేజ్. ఇప్పుడు మనం అందరం కార్లు వాడేవాళ్ళు పెట్రోల్కి ఎందుకు వెళ్తాం? డైరెక్ట్గా రేట్లు బాగా పరిమితులకు వచ్చేస్తే అప్పుడు సోలార్ అంటే బ్యాటరీ డ్రివెన్ సోలార్ ఉన్నాయి కదా, అట్లా దానికి అంటే ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి దూరంగా వెళ్తే పొల్యూషన్ తగ్గుతుంది. పొల్యూషన్ తగ్గితే మళ్ళీ ఇది మొత్తం సైకిల్ చెప్పాను కదా, అదే భూమి మీద ఉన్నాం మనం. ఇప్పుడు ఇంకొకరు ఎవరో భయ అని పొగ వదిలేస్తుంటే అది మనం అందరూ పీరవాల్సిందే. సో అందరికీ అలాగా డైరెక్ట్ చేయడానికి గవర్నమెంట్లు మ్యాక్సిమం ఆ రకంగా కూడా కేర్ తీసుకోవాలి.
ఇంకోటి ట్రాన్స్పోర్ట్లో అంటే గవర్నమెంట్ పరంగా చేయాల్సినవి ఏంటంటే ఇప్పుడు సైక్లింగ్ వీలైనంత వరకు ఎక్కువ నడిచేలాగా అంటే పెడెస్ట్రియన్ ట్రాక్స్ ఉండాలి, సైక్లింగ్ ట్రాక్స్ ఉండాలి, అలాంటివి ఉంటే ఎంకరేజ్ అవుతారు. ఇప్పుడు మామూలు రోడ్డు మీద సైకిల్ తొక్కాలన్న భయమే, నడవాలన్న భయమే, ఎవరు ఎటు నుంచి వచ్చి గుద్దేస్తారో అన్న భయం ఉంటుంది. ఆ భయం లేకుండా నడవడానికి ఈ కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఆల్రెడీ ఉన్నాయి. మనకి కూడా అట్లాగా అవ్వాలి, ఆ డైరెక్షన్లో ముందుకు వెళ్ళాలి అన్నది మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళాలి. దానివల్ల పొల్యూషన్ తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. సైక్లింగ్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ అయిపోయింది. మనం ఏమి పెట్రోల్ తగలబెట్టట్లా, అంటే పొగ రాదు. సైక్లింగ్ అని అంతే, నడిచిన అంతే. ఇంకోటి ఇందాక అన్నాను కదా ఒక మాట, యాంటీబయాటిక్స్ గురించి వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ చాలా జాగ్రత్తగా వాడాల్సిన మందులండి. ఇప్పుడు ఈ రోజున ఏం జరుగుతుంది, ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక యాంటీబయాటిక్, 2 యాంటీబయాటిక్స్. ఇప్పుడు సినిమాకి వెళ్తేనే మనం ఏ సినిమాకి వెళ్ళాలని దాని గురించి డిసైడ్ అయ్యి పలానా సినిమా పలానా హాల్ అనుకొని టికెట్లు కొనుక్కొని వెళ్తాం. షాప్కి వెళ్ళిపోయి ఒక యాంటీబయాటిక్ ఇవ్వండి అని తీసేసుకొని నిజంగా జరుగుతుందండి. ఎవరైనా జ్వరంకి వచ్చారనుకోండి, 2 రోజులు 3 రోజులు జ్వరం వచ్చారంటే అప్పటికి ఆల్రెడీ పొద్దున ఒక యాంటీబయాటిక్, మధ్యాహ్నం ఒకటి, తగ్గలేదని సాయంత్రానికి ఇంకోటి, లేదా 2-3 రోజులు ఇట్లా వాడి అంటే ముక్కలు తీసుకొస్తారు, 1, 2, 3 అలాగా. అది చాలా తప్పు. అలా చేయటం వల్ల అసలు యాంటీబయాటిక్ అంటే ఎంబీబీఎస్లో సెకండ్ ఇయర్లో మైక్రోబయాలజీ అని ఫార్మకాలజీ అని 2 సబ్జెక్టులు ఉంటాయి, బేసిక్ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్. అందులో అసలు ఫస్ట్ క్రిముల గురించి చెప్తారు మైక్రోబయాలజీ అంటే బ్యాక్టీరియా, అది గ్రామ్ పాజిటివా, గ్రామ్ నెగిటివా, కాక్కయ్యా, బ్యాసిలేయా, ఎన్రోబిక్కా, ఏరోబిక్కా, ఇలా బోల్డ్ రకాలు ఉంటాయి. అలాగా ఏ జబ్బు ఈ పేషెంట్కి ఉంది, అలాగా అది ఒక్కొక్కసారి అది బ్యాక్టీరియానే కాకపోవచ్చు, ఫంగస్ కావచ్చు, ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరస్ది కావచ్చు. ఇన్ని ఆలోచించుకొని ఒక డాక్టర్ ఈ పేషెంట్కి ఓకే, ఈ పేషెంట్కి మందు వాడాలని రాయాల్సిన పరిస్థితికి మనం సింపుల్గా నాకు జ్వరం వచ్చింది, నేను వెళ్ళి ఒక యాంటీబయాటిక్ వేసుకున్నాను, పొద్దున్న అది వేసుకున్నానండి, మధ్యాహ్నం ఇది వేసుకున్నాను, అయినా తగ్గలేదు, నిన్న ఇది వాడాం, ఇవాళ ఇది వాడేసాం అని రావటం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అక్కడ క్రిమికి రెసిస్టెన్స్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఇందులో బాధ ఏంటంటే ఆయన చేసుకున్న ఆ పర్టికులర్ పేషెంట్ చేసుకున్నది అతను ఒక్కడికే కాదు, అతని నుంచి ఇంకొకరికి ఆ వైరస్ కానీ అది బ్యాక్టీరియా అంటినప్పుడు ఆ మొండి తేరిన బ్యాక్టీరియా వెళ్తుంది. అది ఆ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, ఆయనతో పాటు చుట్టుపక్కల పనిచేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇట్లాగ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతూ వస్తుందండి. ఇది రోజువారీ ప్రాక్టీస్లో చూస్తున్నాము. ఒకప్పుడు టైఫాయిడ్కి 3 రోజుల్లో తగ్గేది ఇప్పుడు 10 రోజులకి తగ్గడం కష్టం అవుతుంది. కన్ఫర్మ్డ్ బ్లడ్ కల్చర్ పాజిటివ్ సాల్మోనెల్లా టైఫీ అని వచ్చిన దానికి బ్లడ్ కల్చర్ ప్రకారంగా ఇచ్చిన యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా చాలా డిలే అవుతుందండి. అండ్ బాగా పెరుగుతున్నాయి. ఈ లాస్ట్ 1 మంత్లో కనీసం ఒక 6-7 పేషెంట్లు కల్చర్ పాజిటివ్ చూసాను. అంత ఇంతకుముందు ఉండేవి కావు. సో ఇట్లా జరగడానికి ముఖ్యంగా ఇలాగ అబ్యూస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అది కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా దాని మీద అంటే ఇలాగ చాలా చోట్ల అట్లాగా ఏది పడితే షాప్లో ఇచ్చే పరిస్థితి ఉండదు అబ్రాడ్లో. అది మనకు కూడా చేస్తే ఉపయోగపడుతుంది ప్రజలకని. సో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అని ఇప్పుడు దాకా గవర్నమెంట్ గురించి చాలా చెప్పాం, అన్ని గవర్నమెంట్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని. అంతతో అయిపోదండి, మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఎప్పుడైనా మనం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం తీసుకోవాల్సిన బాధ్యతల్లో డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ, ఈ క్రానిక్ డిసీజెస్ అంటాం. అంటే సుమారుగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్నది అయితే జీవితకాలం ఉండే జబ్బులు. షుగర్కి ఇప్పటికీ ఆశ్చర్యం వస్తుంది. కొంతమంది వచ్చినప్పుడు లాస్ట్ మంత్ అంతా బాగుంది, మళ్ళీ వస్తారు సడన్గా పెరిగిపోద్ది. ఏమైందండి అంటే తగ్గిపోయిన డాక్టర్ గారు మందులు ఆపేసామంటారు. అంటే ఇప్పటికీ అవగాహన లోపం ఉంది. ఏది షుగర్ అంటే జీవితకాలం సుమారుగా అందరికీ జీవితకాలం వాడాల్సిన జబ్బు అని, బీపీ అంటే అదని అవగాహన లేక తగ్గిందంటే ఆపేస్తారు. లేకపోతే వాళ్ళు సొంతంగా తగ్గించేసుకొని ఓకే ఇప్పుడు నార్మల్కి వచ్చింది కదా అందుకని తగ్గించేసాం, 2 పూటలు వేసాం, 1 పూట వేసాం, ఒకటి వేసేది అరేసాం. అట్లాగా అవ్వదండి, అలాగా చేసుకోవాల్సిన ఇది కాదు. దానివల్ల అనవసరంగా శుభ్రంగా కంట్రోల్గా ఉన్న డిసీజ్ బయటకు మళ్ళీ పెరుగుతుంది అన్నమాట. అవగాహన ఉండాలి. మన ప్రతి పేషెంట్కి వాళ్ళ జబ్బు గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి. అలాగా ఇంతాక అనుకున్నట్టుగా ఈ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ ట్యాక్సులు పెంచడమో లేకపోతే ఇంకేదైనా చేయడం కానీ. ఇంకొక మాట, ఇప్పుడు నా ఉద్దేశంలో ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ స్మోకింగ్ ఈజ్ హార్మ్ఫుల్, ఇంజురియస్ టు హెల్త్ అని, ఆల్కహాల్ ఇంజురియస్ టు హెల్త్ అని ఈ సినిమాల్లో కూడా కింద ఒక చిన్న లైన్ వేస్తారు కనపడకుండా. మన ఫోకస్ అంతా ఆ హీరో మీద ఉంటుంది, ఆయన ఎట్లా తాగుతున్నాడు అన్న దాని మీద ఫోకస్ ఉంటుంది. కింద లేని ఎంతమంది చదువుతారో నాకైతే డౌటే. అసలు అంటే జస్ట్ నా అభిప్రాయం అండి, హీరోలు అన్న వాళ్ళు పెద్ద అంటే ఇమేజ్ ఉన్న హీరోస్ పెద్ద వాళ్ళు ఎవరు అసలు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అసలు సినిమాలో వాళ్ళు చేయకూడదు. అది చేయకుండా ఉండేలాగా తీసుకుంటే అది ఒక ఫ్యాషనో లేకపోతే ఏదో క్రేజ్ అన్న మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళకుండా ఉంటుంది అన్నది నా అభిప్రాయం అండి.
అండ్ కుదిరితే ప్రతి సినిమాలో కాకపోయినా కనీసం ఒక 4-5 సినిమాలు ఒక దాంట్లో ఒక క్యారెక్టర్ పెట్టి ఆడు ఎలాగ స్మోకింగ్ వల్ల పాడే అయిపోయింది ఆరోగ్యం, లేకపోతే ఆల్కహాల్ ఎలాగంటే కలిసి ఎలాగ మళ్ళీ అది ఇలా లెక్చర్ ఇస్తున్నట్టు వస్తే ఎవరు వినరు. అది అంటే మన ఆర్టిస్టులు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, రైటర్స్ వీళ్ళందరూ మేధావులు కాబట్టి వాళ్ళు చేయగలరు. వాళ్ళు తలుచుకుంటే అది కరెక్ట్గా స్లైగా వెళ్ళిపోవాలి మెసేజ్, అంటే చెప్పినట్టుగా కాకుండా మెసేజ్ వెళ్ళిపోయేలాగా ఉండాలి. వ్యాక్సిన్ హెసిటెన్సీ అండి. వ్యాక్సిన్స్ చాలామంది అనుకుంటారు జస్ట్ పిల్లల కోసమే అనుకుంటారు. పిల్లల కోసమే వ్యాక్సిన్ కాదండి, అడల్ట్స్కి కూడా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. అంటే హెపటైటిస్ ఏ అనండి, హెపటైటిస్ బి అనండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనండి, ఇన్ఫ్లుయెన్జా అనండి, హెర్పిస్ జోస్టర్కి సంబంధించి వ్యాక్సిన్, ఇలా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయండి. మెనింగోకోకల్ వ్యాక్సిన్ అని. ఇది అవగాహన లోపం ఉంది, దానికి కొంతవరకు మా డాక్టర్స్ కూడా బాధ్యత అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నది ఉంది. అంటే న్యూమోనియా కాజ్ చేసే బ్యాక్టీరియాలో అతి ఎక్కువ సంఖ్యలో ఉండే న్యూమోనియాస్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎక్కువ ప్రమాదకరమైంది, దానికి వ్యాక్సిన్ ఉంది. కాకపోతే అది సుమారుగా ఇప్పుడు 4,000 దాకా ఉంటుంది వ్యాక్సిన్ రేటు. అంత రేటు ఉంది కాబట్టి 10 మంది చెప్తే ఒకళ్ళు కూడా చేయించుకుంటే ఒకళ్ళు చేయించుకుంటారు, లేకపోతే చేయించుకోరు. ఈ 10-20 మంది 100 మంది చెప్పాక ఎవరు చేయించుకుని ఎందుకులేమని చెప్పడం అని చెప్పి మేమే వదిలేస్తాం. అది నా ఉద్దేశంలో తప్పే. చేయించుకుంటారో మానుకుంటారో అనవసరం, చెప్పాల్సింది చెప్పేయాలి. అది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతే చేయించుకుని వాళ్ళు చేసుకుంటారు. అలాగా అవేర్నెస్ పెరగాలి. వ్యాక్సిన్స్ ఉన్నాయి, అడల్ట్స్కి కూడా వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉన్నాయి. చాలా ప్రమాదకరమైన జబ్బులు అదుపులో పెట్టుకోవడానికి ఉంది. వ్యాక్సిన్ ప్రూవన్ వ్యాక్సిన్స్ ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ అంటే కొత్తగా వచ్చినాయి, దానికి కొంచెం అపోహలు పడి అంతా జరిగింది, అది అయిపోయింది. అట్లీస్ట్ ఎప్పటి నుంచో ఉన్న వ్యాక్సిన్స్ ఇప్పుడు మీరు అందరూ ఎవరైతే వ్యాక్సిన్స్ గురించి భయపడతారో మరి పిల్లలందరికీ ఇస్తున్నారు కదండి. వ్యాక్సిన్ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా చక్కగా అందరూ వేయిస్తూ ఉంటారుగా. అక్కడ లైన్ భయం మనకు వచ్చినప్పటికి ఎందుకు రావాలి? ఎప్పటి నుంచి ఉన్నాయి, కొత్తగా వచ్చిన వ్యాక్సిన్స్ కూడా కాదు. సో ఇది కూడా గుర్తుంచుకోండి. వ్యాక్సిన్స్ ఎవరెవరికి ఏది అవసరం అన్నది మీ డాక్టర్ గారితో సంప్రదించి అది వేసుకుంటే అది ఒక మంచి ప్రివెంటివ్ కేర్ కింద అవుతుంది అన్నమాట. యాంటీబయాటిక్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఇష్టం వచ్చినట్టు అసలు సొంతంగా యాంటీబయాటిక్స్ అన్నవి వాడకూడదు. ఇట్ హ్యాస్ టు బి ప్రిస్క్రైబ్డ్ బై ఎ డాక్టర్. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మీదుగా ఆయన చాలా ఆలోచించి ఇవ్వాలి, దాన్ని వాడుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఎక్సర్సైజ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. ఊరినే కొంత ఎగ్జాంపుల్ కింద ఇచ్చాము. అలా చేయటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక చెప్పాను ఇలాగా మనకి అంటే సైకిల్ ట్రాక్స్ లాంటి, వాకింగ్ ట్రాక్స్ లాంటి గవర్నమెంట్ సపోర్ట్తో ఉంది. ప్లస్ ప్రజలు కూడా ఎక్కువ అవగాహన పెంచుకొని సైక్లింగ్ చేయాలి, లేకపోతే అంటే చిన్న చిన్న డిస్టెన్స్ ఉంటే అసలు నడిచికెళ్ళిపోవడం రోజువారీ చేసుకున్న వెళ్తే మంచిది. నిద్ర ఒకటి అందరికీ అవసరమైందండి. ఖచ్చితంగా ఒక 7 గంటలన్నా రోజు నిద్రపోయేలాగా ఉంటే ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. స్ట్రెస్ ఇప్పుడు అన్నిటికీ విపరీతంగా చాలామందికి ఉండేది, అన్ని ఫీల్డ్స్లోనూ ఉండేది స్ట్రెస్ నుంచి ఆరోగ్యం పాడవుతుంది. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి రకరకాల ఎక్సర్సైజ్ ఒక రకం, మన ఫ్రెండ్తో మాట్లాడితే ఒకటి, లేదా మీ బాధ ఎవరితో ఇంకొకరు చెప్పుకొని దాన్ని ఏంటన్నా చూసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇదొకటి సింపుల్ హైజీన్ అండి. హైజీన్ వచ్చేటప్పటికి చాలా సింపుల్ కానీ చాలా జబ్బులను ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇలాగ ఉమ్మడాలు అయ్యి మానేయాలండి. ఇలా ఉమ్మడం వల్ల టీబీ లాంటి జబ్బులు చాలా అంటే గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ అన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఒకరికి తెలియకుండా ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇలాగ పబ్లిక్లో మూత్ర విసర్జన కానీ డిఫికేషన్ కానీ చేయటం వల్ల ఆ తర్వాత అది వర్షం పడినప్పుడు దాని ద్వారా అది అన్ని మళ్ళీ చెప్పాను కదా, నీరు అన్నది అంతా ఒకటే బాడీ, వాటర్ బాడీ కలుషితం అయిపోయి అది సరిగ్గా తీసుకోకపోతే టైఫాయిడ్లు కావచ్చు, ఇలాంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా ఉంటాయి, కలరా కావచ్చు. సో ఈ హ్యాబిట్స్ అన్నీ ఖచ్చితంగా మనం పర్సనల్గా, ఇది మన రెస్పాన్సిబిలిటీ అండి, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడైనా డస్ట్బిన్లో ఉమ్మాల్సి వస్తుంది, లేకపోతే మీరు దగ్గరలో ఎక్కడైనా సింక్లో ఉయ్యాల్సి వస్తుంది. ఏది దొరకలేదంటే మీ ఖర్చులు అమ్ముకొని అది తీసుకెళ్ళి ఇంట్లో క్లీన్ చేసుకోండి. దగ్గేటప్పుడు ఇట్లాగా క్యాచ్ యువర్ కాఫ్ అంటాం, ఇలాగ అడ్డు పెట్టుకోవాలి. అడ్డు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు చేతితో మామూలుగా నార్మల్గా న్యాచురల్గా వస్తే మనం దగ్గర వస్తే ఇలాగ అడ్డు పెట్టుకుంటాం. ఇలా పెట్టుకుంటే ఈ చేతికి అంటిన క్రిములు మీరు ఇంకొకళ్ళు ఎవరికో హ్యాండ్ షేక్ ఇచ్చినా, లేదా మీరు వాడిన ఇప్పుడు నేను ఇది వాడుతున్నాను నా తర్వాత ఇంకెవరన్నా మాట్లాడితే అది పట్టుకుంటారు, వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. అలాగ వెళ్ళిపోయి కంటికి కనపడకుండా వెళ్ళే క్రిములు ఉంటాయి. సో ఇది పద్ధతి. సో ఇవి చిన్న చిన్నవి కానీ చాలా హెల్ప్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్. అలాగే పర్సనల్ హైజీన్, హ్యాండ్ వాషింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా హ్యాండ్ వాషింగ్ చేసుకోకపోతే టైఫాయిడ్ మేరీ అని ఒక ఆవిడ, యాక్చువల్గా షీ వాజ్ అ కుక్ కదా సార్, ఐ థింక్. ఆవిడకి టైఫాయిడ్ ఉండి ఆవిడ ఒక 100 మందికి తెలియక పాపం చేతులు సరిగ్గా వాష్ చేసుకోకుండా వండటం వల్ల ఆవిడ ద్వారా ఒక 100 మంది దాకా వచ్చింది. ఆవిడ పేరే టైఫాయిడ్ మేరీ అని పెట్టారు.
ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడు మేము చదువుకున్నప్పుడు వచ్చింది, గుర్తొచ్చింది చెప్తున్నాను అది. సో ఆ క్లీన్లీనెస్ అనేది మనకే కాకుండా మనకు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. కంపల్సరీ రెగ్యులర్ బాతింగ్ ఉండాలి, బ్రషింగ్ ఉండాలి, నెయిల్స్ దగ్గరికి కట్ చేసుకోవాలి, లేకపోతే ఆ గోళ్ళల్లో ఉండిపోయిన బ్యాక్టీరియా కానీ ఒక్కోసారి ఇప్పుడు చాలామందికి కామన్గా ఇవి ఉంటాయండి, వర్మ్స్ ఉంటాయి. ఆ వర్మ్స్ అట్లాగే వస్తాయి మనకు తెలియకుండా. హ్యాండ్ అంటే మనకి ఇండియన్స్ మామూలుగా అలవాటు కదా, హ్యాండ్ అంటే మోషన్కి వెళ్ళిన తర్వాత కడుక్కుంటాం, కడుక్కున్నాక అంత క్లీన్గా శుభ్రం చేసుకోకపోతే మళ్ళీ ఫుడ్ తిన్నప్పుడు నోట్లోకి వెళ్ళిపోతుందండి. సో ఆ గుడ్లో సైకిల్ కంటిన్యూ అవుతాయి, కొన్ని జబ్బులు అలాగ వస్తాయి. డెంటల్ హైజీన్ అగైన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రెగ్యులర్గా పళ్ళు మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు కూడా తోముకోవాలి. చాలామంది పొద్దున్న తోమేసుకుంటారు, నైట్ తోమరు. నైట్ కూడా బ్రష్ చేసుకోవాలి, చేసుకుంటే నైట్ చాలా వరకు అది క్లీన్ అయ్యి ఉండి బ్యాక్టీరియల్ గ్రోత్ తగ్గుతుంది, పళ్ళ ఆరోగ్యానికి మంచిది. పళ్ళు బలంగా ఉంటే మీ ఆహారం బలంగా ఉంటుంది, అప్పుడు మీరు బలంగా ఉంటారు. డెంటిస్ట్ కూడా ఎవ్రీ 6 months ఒకసారి చూపించుకుంటే వాళ్ళు ఏమైనా ఉంటే ముందుగానే చెప్తారు. వ్యాక్సినేషన్ ఆల్రెడీ చెప్పాను, ఇంకొక మాట చెప్తానండి. క్యాన్సర్ని ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ కూడా ముఖ్యంగా 2 ఉన్నాయి. ఒకటి వచ్చి సర్వైకల్ క్యాన్సర్, అంటే లేడీస్లో గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటాం, చాలా కామన్ మన దేశంలో. దీన్ని హెచ్పివి అన్నది వైరస్, ఆ వైరస్ నుంచి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది, ఆ వైరస్ నుంచి ఈ క్యాన్సర్ వస్తుంది అనేది ఆల్రెడీ నిర్ధారణ అయింది. ఆ వైరస్కి వ్యాక్సిన్ మన దేశంలో కూడా అందుబాటులో ఉంది. సో దాన్ని దయచేసి మీ ఇళ్లల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా చిన్న పిల్లల అంటే పాపలు 9-11 సంవత్సరాల వయసు నుంచి ఆ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. అది తీసుకోవడం వల్ల చాలా వరకు ఆ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు, రాకుండా చూసుకోవచ్చు. ఇది ఆ చిన్నపిల్లలు సెక్షువల్గా యాక్టివ్ అవ్వకముందే తీసుకుంటే బాగా పనిచేస్తుంది. సో అందుకని చిన్నపిల్లలు అని చెప్తాం అనమాట. అంటే 9 సంవత్సరాల నుంచి ఇవ్వచ్చండి, కొన్ని అధ్యయనాలు ఉన్నాయి 11 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏదైనా 11-12 సంవత్సరాలకి ఖచ్చితంగా ఇవ్వచ్చండి. అట్లాగే ఇవ్వడం వల్ల క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు, గుర్తుంచుకోండి. ఇప్పుడు నాకు తెలిసి రీసెంట్గానే మన గవర్నమెంట్ కూడా ఐ థింక్ దాన్ని ఇవ్వడం మొదలుపెట్టిందండి. అంటే ఎకనామిక్ ప్యూర్. సో అలాగా ఇంకోటి వచ్చి హెపటైటిస్ బి అన్నది ఇందాక అనుకున్నాము. హెపటైటిస్ బి నుంచి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, దాన్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు, సింపుల్ వ్యాక్సిన్. సో ఇవి కాకుండా మామూలుగా ఇందాక అన్నట్టు ఇన్ఫ్లుయెన్జా కానీ, హెపటైటిస్ ఏ కానీ, న్యూమోకాకల్ కానీ, హెర్పిస్ జోస్టర్ కానీ చాలా వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటిలన్నిటి కూడా మనం వాడుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్మోకింగ్ ఖచ్చితంగా హార్మ్ఫుల్, ఒక మాట ఊరినే మళ్ళీ చెప్దామని చెప్పి ఆపేయాలి. ఆల్కహాల్ హార్మ్ఫుల్, ఆపేయాలి. సో ఏదైనా అండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యం, మన హెల్త్ ఈజ్ అవర్ రైట్, మన ప్రాథమిక హక్కు. దాంట్లో మనం చేయాల్సినవి సెకండ్ హాఫ్లో చెప్పాను, ఫస్ట్ హాఫ్లో గవర్నమెంట్ చేయాల్సినవి చెప్పాను. గవర్నమెంట్ కూడా అంటే అందరూ నాయకులు అందుబాటులో ఉండరు మనకి. మీలో ఎవరైనా కొంతమందికి తెలుసుంటే వాళ్ళకి కాన్స్టెంట్గా చెప్తూ, ఏమండి ఈ డైరెక్షన్లో చూడండి, ఈ డైరెక్షన్లో చూడండి, ఎయిర్, వాటర్, ఫుడ్, ఈ జాగ్రత్తలు ఈ క్లీన్గా ఉంచేలాగా చేసుకుంటే చాలా వరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేకపోతే నిజంగా భయం వేస్తారండి. చెప్పాను కదా నిన్నటిదే, తిన్నాక చూసుకుంటే చేతికి రంగు ఉంది, ఎలాగా ఇప్పుడు నేను ఎలా కొనుక్కొని నేను ఎలా తినాలి నాకే తెలియదు. గాలి పొల్యూషన్ ఉంటే నేనేం చేయగలను, ఆ గాలే పిలవాలి, నాకు అవకాశం లేదు. సో మనందరూ ఇవన్నీ తెలుసుకొని అవగాహన పెంచుకొని మనకంతా స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందాలని కోరుకుంటూ మీకు అందరికీ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గురుప్రసాద్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం మరి WHO చేయని దాంట్లో నా ఆరోగ్యం నా హక్కు అని దాన్ని మన ఆరోగ్యం మన బాధ్యత అనే విషయం మీద చాలా స్పష్టంగా తెలియజేశారు. 2 ఆస్పెక్ట్స్ అయితే స్పష్టం చేశారు. ఒకటి, ప్రభుత్వపరంగా మన ఆరోగ్యం తీసుకోవాల్సిన శ్రద్ధ వేరేట్లో తీసుకోవాలి. రెండవది, మనం మన ఆరోగ్య విషయంలో ఎరుగా తీసుకుంటాం. ఏదైనా మన ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేది పర్యావరణం. వాటి నీటి కాలుష్యం కానివ్వండి, వాయు కాలుష్యం కానివ్వండి, లేకపోతే శబ్ద కాలుష్యం కానివ్వండి, ఆహారం సంబంధించినవి కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మనకి రకరకాలుగా మన అలవాట్లు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మన జీవన శైలి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వీటన్నిటి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇక ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అనేది వచ్చేది ఏంటంటే, ప్రభుత్వం కొంతవరకే చేయగలుగుతుంది, కానీ
తక్కినంత మందే బాధ్యత. ఆ విషయం గురించి డాక్టర్ గురుప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రపంచ దేశాలు చూసింటే ఈసారి మై హెల్త్ మై రైట్ అనేది WHO స్లోగన్లో ఏంటంటే, దాని ప్రకారం ఆ థీమ్ని ఆ యాంగిల్లో చూసేట్లయితే మాత్రం ప్రభుత్వం ప్రజలందరూ ఒక ఆరోగ్యం యొక్క బాధ్యత తీసుకోవాలి. అది మెయిన్గా WHO యొక్క అర్థం. అది ఏ రకంగా కాలుష్య ప్రభావం ఇతరత్ర కాలుష్యం లేకుండా, అది శబ్ద కాలుష్యం కావచ్చు, వాయు కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం కావచ్చు, ఆహార పదార్థాల విషయంలో కావచ్చు, ఏది సరే వాటిన్నింటిలో ప్రభుత్వం చక్కగా చర్యలు తీసుకుని వాటిని జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనేది ముఖ్యంగా అది ఆ ప్రభుత్వం. ఆరోగ్యాన్ని గర్భిణీలు కేర్ తీసుకోవాలి, చిన్నపిల్లలకి కేర్ తీసుకోవాలి, చిన్నపిల్లల వ్యాక్సిన్స్ ఇవ్వాలి, తర్వాత పెరుగుతున్న వాళ్ళకి తీసుకోవాలి, ఇవన్నీ చేయాలి. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ కూడా దీంట్లో ఉంది. తప్పకుండా హెల్త్ ఎడ్యుకేషన్ తెలియజేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. అలాగే అన్ని రకాలుగా రోడ్ యాక్సిడెంట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రోడ్ మిగిలితే ఎలా ఉంటాయి ఏంటది, రోడ్ యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి హెచ్చరిస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం దేశాల్లో వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా మరి ప్రజల ఆరోగ్య రక్షణ తన బాధ్యతగా భావిస్తున్నాయి సగం దేశాలు పైగా. ఇంకా కొన్ని దేశాలు తీసుకోవాలి. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా, భారత రాజ్యాంగ చట్టంలో కూడా ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ అని ఇచ్చింది. రైట్ టు లైఫ్ అంటే మన ప్రాణాలని రక్షిస్తామని. అన్ని రకాలుగా రైట్ టు లైఫ్ అంటే ఎవరో చంపేస్తే చంపకుండా ఆపుతానని కాదు. అక్కడ రైట్ టు లైఫ్ అనే దాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. రైట్ టు లైఫ్ ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లైఫ్, రైట్ టు రిలీజియన్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి, రైట్ టు లైఫ్ అనేది ఆర్టికల్ 21 దాంట్లో రైట్ టు లైఫ్ అని ఇచ్చింది. అంటే మనకి మన ప్రాణాలు రక్షించడానికి ఉంది, ఆ ప్రాణాలు రకరకాలుగా ఆరోగ్యరీత్యా ఉంది, అంచేది ఆరంగా ఉంది. అయితే కొంతవరకే ప్రభుత్వాలు చేయగలుగుతాయి, కొంతవరకే. కానీ మన ఆరోగ్యం మన బాధ్యతను తీసుకునే అది ఈ మాత్రం జాగ్రత్తగా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేయగలిగినంత వరకు పూర్తిగా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి చేయించుకోవాల్సిన బాధ్యతగా ప్రజల మీద ఉంది, మన ప్రతినిధుల మీద ఉంది. మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, సీఎంలు, పిఎంలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళు పరిమితి పట్టించుకోవాలి, మనం వాళ్ళు కూడా డిమాండ్ చేసిన అవసరం ఎంతైనా ఉంది. అంచేత మన భారతదేశంలో ఎంతవరకు రైట్ టు లైఫ్ అనేది, రైట్ టు హెల్త్ అనేది కేవలం ఇండియన్ భారత రాజ్యాంగం ప్రకారంగా రైట్ టు లైఫ్ అని ప్రకారం ఉంది. కానీ మీ ఆరోగ్యానికి బాధ్యత మాది అని పూర్తి బాధ్యత వహించిన స్టేట్ ఏం లేదు. ఈ మన 2023 సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్రం ఒక్కటే రైట్ టు హెల్త్ అనేది వాళ్ళు అక్కడ వాళ్ళు పిచ్చంగా, ఎందుకంటే ఆరోగ్యం అనేది రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యత కనుక రాజస్థాన్ గవర్నమెంట్ మన భారతదేశంలో మనకి హెల్త్ రైట్ టు హెల్త్ అనేది తీసుకుంది. ఆరంగా ఈ రైట్ టు హెల్త్ అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకుని అన్ని రకాలుగా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మనం ఇది మన ఆలోచన అలవాట్ల విషయంలో కానీ ఇంకోటి చేస్తాం. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, అందిస్తారు. ఆల్కహాల్ అందుబాటులో లేకుండా చేయండి, స్మోకింగ్ అందుబాటులో లేకుండా చేయండి, డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేయండి. ఇది ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. డ్రగ్స్ విచ్చలమే, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది, స్మోకింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. ఎంత ఆరోగ్యం దెబ్బతింటుంది. అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి అందుబాటులో చేసిన బాధ్యత ప్రభుత్వానికి. ఎందుకంటే లేకపోతే ప్రజల ఆరోగ్యంతో ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి. అంచేత ప్రభుత్వంలో డిమాండ్ చేసిన అవసరం ఉంది. రైట్ టు హెల్త్. మీరు ఇవన్నీ చేస్తే పనికిరాదు చేస్తామని. అందుకనే WHO విషయంలో అన్ని ప్రపంచంలో దేశాలన్నింటినీ హెచ్చరించింది. అంతే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి అంచేత వీ కెన్ డిమాండ్ ది గవర్నమెంట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం రాజ్యాంగం అనేది మనకు అన్ని రకాలుగా రక్షణ చేకూర్చింది. ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లైఫ్ అండ్ హెల్త్ కూడా దాంట్లో ఇరుక్కులేడు. కానీ ఇంకా స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం చేసినట్టే రైట్ టు హెల్త్ అనే ఫండమెంటల్ డ్యూటీస్లో, ఫండమెంటల్ రైట్స్లో యాడ్ చేసిన అవసరం ఎంతైనా ఉంది.
ఎప్పుడైతే రైట్ టు హెల్త్ అనిస్తుందో ఇంకా శ్రద్ధ పెరుగుతుంది. అంటే రైట్ టు లైఫ్ అది సరిపోదు, రైట్ టు హెల్త్ అనేది కూడా ఫండమెంటల్ రైట్స్ చేయాలి. ఈ రకంగా చాలా ఉన్నాయి, మనకు తెలిసిన బాధ్యత. అంచేత మా ప్రజలు చైతన్యం కావాలి, అలాగే ప్రజాప్రతినిధులు చైతన్యం కావాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు. ఇంతమంది డాక్టర్ చెప్పారు, ఈ ఆరోగ్యాన్ని కేవలం వాళ్ళెవరు బయట పెద్ద పెద్ద వాళ్ళే రాదు, అది వాళ్ళు ఈ నీరే తాగుతున్నారు, ఈ గాలి పీలుస్తున్నారు, ఇక్కడ శబ్దాల మధ్య ఉంటున్నారు, ఈ ఆహారాన్ని తీసుకుంటున్నారు. అంచేత వాళ్ళేమి బయటపోయే హాయిగా బతికేరు. అది వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి. ఈ రైట్ టు హెల్త్ అనేది మన కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకంగా చేర్చాల్సిన బాధ్యత అని మాత్రం నేను కోరుతున్నాను. ఇవాళ డాక్టర్ గారు చాలా స్పష్టంగా మన ఆరోగ్యం మన బాధ్యత చెప్తూ, రెండో పక్క ప్రభుత్వం కూడా ఏం చేయాలో, చివరికి క్యాన్సర్ ప్లాస్టిక్ ఉందండి, ప్లాస్టిక్ని వినియోగం తగ్గించండి. ప్లాస్టిక్ వినియోగం తగ్గించకుండా ఊరుకుంటే ప్లాస్టిక్ క్యాన్సర్ కారణం అవుతుంటే స్పష్టంగా రీసెర్చ్ పేపర్స్ తెలియజేస్తున్నాయి మనకి. నిర్లక్ష్యము, ఆరోగ్య నిర్లక్ష్యం వహిస్తోంది ప్రభుత్వం. ఆరోగ్య బాధ్యత తీసుకోవాల్సినది. ఇప్పుడైతే హెల్త్ ఇస్ బై రైట్ అని మనం డిమాండ్ చేస్తాం, నా ఆరోగ్య రక్షణ నీ బాధ్యత అని ఎప్పుడు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామో అప్పుడే ఆరోగ్యం రక్షణ పడుతుంది. మనం తేలిగ్గా ఉంటే మాత్రం ఇలాగ ఉంటుంది. ఈసారి WHO మాత్రం హెచ్చరించింది అని చెప్తాను నేను. ప్రపంచంలో దేశాలన్నింటినీ హెచ్చరించింది, ప్రజల ఆరోగ్యం మీ నిర్లక్ష్యం పనికిరాదని. మనం మన జాగ్రత్త తీసుకుంటాం, కానీ ఇంత వాయు కాలుష్యం, జల కాలుష్యం, మంచినీటికి సరైన మంచినీరు దొరకకుండా ఎట్లా అండి? దాని వీటి కొనుక్కోవాలి, మంచినీరు కొనుక్కోవాలా? ఆ మాత్రం పక్కనే నదులు ఉంటాయి, విజయవాడ పట్టణంలో మనం అందరూ మంచినీళ్ళు కొనుక్కుంటున్నామా? వాట్ ఈస్ దిస్? అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం అన్నమాట. ప్రభుత్వం బాధ్యత, ప్రజాప్రభుత్వం ప్రజలు తీసుకోవాలి ఇది. అంచేత ఈ విషయాలు చాలా గురుప్రసాద్ గారు చాలా థాట్ ప్రొవోకింగ్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్ స్పీచ్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఇంతలో మీ ఫేస్బుక్ చక్కగా లైవ్లో చూశారు. మీరు ఎవరు కూడా క్వశ్చన్స్ ఏమి వేయలే కనుక మరి రేపు ఎట్లా యూట్యూబ్లో మళ్ళీ మీ అందరూ తెలుసు మనకి ఈ కార్యక్రమం అంతా కూడా యూట్యూబ్లో మనకి గోరా ఆరోగ్యం ఛానల్లో 1-2 రోజుల్లో వస్తుంది, మళ్ళీ చూడండి. అలాగే మీకు ఇవాళ మాత్రం ఎవరు ఏమైనా అడగలేకనే ప్రశ్న దీనిలో మన గురుప్రసాద్ గారి చేత నేను చెప్పించట్లేదు. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అడగాలి, వివరణ కావాలనుకుంటున్నారా? రైట్, ఇప్పుడు డాక్టర్ మారు గారు అందరితో చేస్తారు. డాక్టర్ గురుప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు సమరం గారు చెప్పినట్టు మన బాధ్యత ఉంది, గవర్నమెంట్ బాధ్యత ఉంది, సొసైటీ బాధ్యత ఉంది. అందుకని అందరూ వాళ్ళ బాధ్యతను కనుక చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ విషయాన్ని డాక్టర్ గురుప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గురించి ఆలోచించాలి. నాకు ఈ టాపిక్ అవసరం లేదు అన్న మనుషులు లేరు. ప్రతి ఒక్కరికి అవసరమే ఈ టాపిక్. అంచేత ఆ రకంగా ఉండాలని ఆశిస్తూ మళ్ళీ అంటే రేపు శనివారమే 13వ తారీఖున డాక్టర్ పవన్ కుమార్ గారు, ఆయన సర్జను, హెర్నియా గురించి మాట్లాడతారు. ఆయన సర్జన్ కనుక హెర్నియా ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, ఏమిటి అన్న టాపిక్ గురించి మాట్లాడతారు. మళ్ళీ మనం శనివారం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.